జేఈ అడ్వాన్స్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? జేఈ అడ్వాన్స్ పేపర్ ప్యాటర్న్ అనేది మనకి ముందే తెలియదండి. కంప్లీట్గా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది మాత్రం మనం కొంత గెస్ చేయొచ్చండి. ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో వచ్చేటప్పటికి మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో సింగిల్ ఆన్సర్ రైట్ అవుతుంది అనమాట. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక టైప్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి మోర్ దాన్ 2 ఆప్షన్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో ఆ క్వశ్చన్కి దాదాపుగా 2 నుంచి ఎక్కువ ఆప్షన్స్ రైట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది సెకండ్ టైప్ అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్. ఫోర్త్ వచ్చేటప్పటికి మ్యాచ్ ద ఫాలోయింగ్. కాలం ఏ ఉంటుంది, కాలం బి ఉంటుంది. ఏ కాలంలో వాటిని బి కాలంలోకి మ్యాచ్ చేయడానికి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి ప్యాసేజ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారండి. సో టోటల్గా ఈ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏ అయినా ఒక 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని అడ్వాన్స్లో అడగటానికి ఛాన్స్ ఉంటాయి. దానికి ఆ క్వశ్చన్కి పాజిటివ్ మార్క్ ఎంత ఉంది, నెగిటివ్ మార్క్ ఎంత ఉంది, ఏంటి అనేది ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని చదివిన తర్వాత మాత్రమే పేపర్ ప్యాటర్న్ అనేది మనకు అర్థమవుతుందండి. అప్పటిదాకా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదండి. సో ఇప్పటి వరకు మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంతో క్వాలిఫై అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయాక ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి? తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయాలండి. ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీదే జరుగుతుంది. ఇది కూడా కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఎగ్జామినేషనే. దీంట్లో 160 బిట్స్ ఇస్తారండి. 160 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 160 క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ నుంచి 80, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, టోటల్గా 160 క్వశ్చన్స్ అడుగుతారండి. ఈచ్ రైట్ క్వశ్చన్కి +1 మార్క్ ఉంటుంది, రాంగ్ క్వశ్చన్కి 0 మార్క్ ఉంటుంది. అంటే దీంట్లో నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. మ్యాక్సిమం 160 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. 160 మార్క్స్ జరిగేటువంటి ఈ ఎగ్జామినేషన్లో మనకి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దానికి 75% వెయిటేజ్ ఇస్తుంది. అదే స్టూడెంట్ ఇంటర్లో గ్రూప్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్కులకి 25% వెయిటేజ్ ఇస్తారు. ఆ రెండింటిని కలిపి ఈ ఎంసెట్ ర్యాంక్ అనేదాన్ని అనౌన్స్ చేస్తారు. ఈ ఎంసెట్ ర్యాంక్ను ఆధారంగా చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో దీంట్లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో బి కేటగిరీ సీట్స్ అని ఉంటాయి, 10% ఆఫ్ సీట్స్. ఆ 10% ఆఫ్ సీట్స్ని జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి ర్యాంక్ను ఆధారంగా చేసుకొని ఫిల్ చేయడం జరుగుతుంది. సార్ అలాగే ఐపీఈ పరీక్షతో పాటు జేఈ మెయిన్ పరీక్షను ఎలా సిద్ధమవ్వాలి? జేఈ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఉంటుందండి. మన స్టేట్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేటప్పటికి దాదాపుగా ఎన్సీఆర్టీ సిలబస్కి స్టేట్ సిలబస్కి పెద్ద తేడా ఉండదు. మ్యాథమెటిక్స్లో కూడా ఒక 10% సిలబస్ మాత్రమే తేడా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా ఎన్సీఆర్టీ సిలబస్ లాగానే ఉంటుంది అనమాట. సో కాబట్టి మన ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ జేఈ మెయిన్ సిలబస్ కూడా దానికి ఈక్వల్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గా ఇంటర్మీడియట్లో ఏంటంటే కాన్సెప్ట్ ఉంటుందండి. క్వశ్చన్స్ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దానికి ఆన్సర్ రాస్తూ ఉంటాం. అది మనం కాన్సెప్ట్గా ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ని చెప్తూనే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పార్ట్ని, ఆబ్జెక్టివ్ పార్ట్ని కూడా మేము టీచ్ చేసేటప్పుడే చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనం చెప్పినటువంటి అప్లికేషన్ పార్ట్, ఆబ్జెక్టివ్ పార్ట్ అనేది ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ప్యారలల్గా ఇంటర్మీడియట్తో పాటు ఈ 3 ఎగ్జామినేషన్స్కి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే మేము స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మేము దాదాపుగా మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మా దగ్గర 10 అవర్స్ పైన 10-11 అవర్స్ మా దగ్గర ఉంటారు. 10-11 అవర్స్ ఓన్లీ ఇంటర్మీడియట్ కోసం అయితే అవసరం లేదు. ఓన్లీ 3-4 అవర్స్ అయితే సరిపోతుంది. ఆ రిమైనింగ్ 6 అవర్స్ ఏదైతే ఉందో ఆ 6 అవర్ టైంని ఈ జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ అండ్ ఎంసెట్ ప్రిపేర్ చేయడానికి మేము యూజ్ చేసుకుంటాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి అండి. ఆ విధంగా ప్రిపేర్ చేయటం వలన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మాకు ఫర్దర్గా రాసేటువంటి ఎగ్జామినేషన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి మంచి ర్యాంక్స్ కూడా ఎట్ ఏ టైం తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఓకే, అలాగే ఈ సీట్ రావాలంటే ఎంత స్కోర్ ఉండాలి? జేఈ మెయిన్స్లో మెయిన్ వచ్చేటప్పటికి దాదాపుగా మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో
ఓసీ క్యాండిడేట్స్కి టాప్ కాలేజెస్లో మనకి సీట్ రావాలంటే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి దాదాపుగా 98% పైన రావాలండి, అందులో బాయ్స్కి. గర్ల్స్కి వచ్చేటప్పటికి 96% పైన వచ్చినా కానీ మనకు వాళ్ళకి ఎన్ఐటీస్లో అదేవిధంగా ఐఐటీస్లో సీట్ తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఇంకొద్దిగా క్యాండిడేట్స్ మనకి ఎస్సీ క్యాండిడేట్స్ కానీ తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకొద్ది తక్కువ పర్సెంటేజ్లో కూడా అంటే 90%, 91, 92%లో కూడా మనకు వాళ్ళకి ఎన్ఐటీస్లో సీట్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. జనరల్గా అయితే మార్క్స్ పరంగా చూసుకున్నట్టయితే ఓసీ క్యాండిడేట్స్కి పేపర్ అనేది మోడర్నేట్గా ఉన్నట్టయితే 150 అబవ్ మార్క్స్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి మంచి పర్సెంటేజ్ వస్తుంది. సో అలాంటి స్టూడెంట్స్కి ఎన్ఐటీస్లో ఐఐటీస్లో అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్లో మనకి ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కొద్దిగా పేపర్ కొద్దిగా హార్డ్గా ఉంది అనుకుంటే ఒక 140, 135 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి మంచి పర్సెంటేజ్ వస్తుంది. దానివల్ల టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈజీగా పేపర్ ఉంటే మాత్రం కంపల్సరిగా మనం 300 మార్క్స్కి వచ్చేటప్పటికి 170, 175 అబవ్ మార్క్స్ తెచ్చుకుంటేనే వాళ్ళకి మంచి పర్సెంటేజ్ వస్తుంది. సో అప్పుడు మాత్రం ఇంజనీరింగ్ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎన్ని మార్కులకు వస్తుంది ఏంటి అనేది పేపర్ లెవెల్ని బట్టి కొంత చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకుంటే కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బాగా చదివే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఈ బాగా చదివే స్టూడెంట్స్ ఎట్లాగో వాళ్ళు బాగా చదువుతారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో మరి యావరేజ్ స్టూడెంట్స్ వరకు వస్తే సో వాళ్ళు ఇంక ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటారు? మేము మా దగ్గర ఏంటంటే మా ఇన్స్టిట్యూషన్లో వచ్చేటప్పటికి వాళ్ళకి ఫ్రమ్ ద బేస్ నుంచి చెప్తామండి. ఫస్ట్ దగ్గర నుంచి బేస్ నుంచి వాళ్ళకి మనం చెప్తాం కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ పే చేసి ఇంటర్మీడియట్ నుంచి కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగినట్టయితే ఆర్డినరీ స్టూడెంట్స్ కూడా ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి ఎన్ఐటీస్, ఐఐటీస్, ఐఐటీస్లో జాయిన్ కావడానికి అవకాశాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బేస్ నుంచి 2 years తర్వాత రాసేటువంటి ఎగ్జామినేషన్కి సో ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి ఫస్ట్ డే నుంచే కోచింగ్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంటర్మీడియట్లో కరెక్ట్గా అటెన్షన్ పే చేసినా కానీ యావరేజ్ స్టూడెంట్కి కూడా ఈ సీట్ తెచ్చుకోవడానికి 100% అవకాశాలు ఉన్నాయండి. అలా చాలామంది స్టూడెంట్స్ కూడా 10th క్లాస్లో 8%, 8 పాయింట్స్ అదేవిధంగా 8.5 పాయింట్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా దాదాపు చాలామంది స్టూడెంట్స్ కూడా ఎన్ఐటీస్లో జాయిన్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో కాబట్టి స్టూడెంట్ అనేవాడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత మంచిగా హార్డ్ వర్క్ చేసి కొంత ఎక్కువ టైంని స్పెండ్ చేయగలిగినట్టయితే డెఫినెట్గా ఈ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడానికి 100% అవకాశం ఉంటుందండి.